యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బావా బావా, డాక్టర్ ఏదేదో అంటున్నారు, కానీ నీకేమీ కాదు బావా, నీకేమీ కాదు. మన చిట్టి తల్లి చెప్పింది కదా, నీకేమీ కాదు. నాకు నమ్మకం ఉంది. లే బావా, బావా. మన పాప, నువ్వు, నేను, మన ప్రాణం ఒకటే అన్నావు కదా బావా. మరి మేమిద్దరమే నువ్వు లేకుండా ఎలా ఉంటావు? లే బావా, లే బావా. బావా బావా, చిట్టి తల్లి నిన్ను పిలుస్తుంది బావా, వినిపిస్తుందా? లే బావా, లే బావా. నాన్నా, లే నాన్నా, కళ్ళు తెరు నాన్నా. నువ్వు లేకుండా మేమెలా ఉంటాం నాన్నా? లే నాన్నా. లే బావా, బావా, లే బావా, లే. బావా 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 బావా, చిట్టి తల్లి నాన్న కళ్ళు తెరిచారమ్మా, కళ్ళు తెరిచారు. బావా చూడు బావా, బావా బావా, నీకేం కాదు బావా. మన చిట్టి తల్లి చెప్పింది కదా, నీకేం కాదు. వైదేహి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చావు వైదేహి? మన చిట్టి తల్లి బావా, తనే నువ్వెక్కడున్నావో దారి చూపించింది, వాళ్ళ నుంచి నిన్ను కాపాడుకునేలా చేసింది. నీకేం కాలేదు కదా బావా? మీరిద్దరూ ఉండగా నాకేమవుతుంది వైదేహి? మీ ఇద్దరి మాటలు, మీ ఇద్దరి ఊపిరే పోతున్న నా ప్రాణాన్ని నిలబెట్టాయి. దేవాంశ్, బావగారు, దేవాంశ్, దేవాంశ్. ఇంకా ఏడుస్తావేంటమ్మా? ఆయన బానే ఉన్నారుగా. ఇప్పుడు మీరు ప్రాణాలతో ఉన్నారంటే కారణం మీ భార్యనే. సమయానికి హాస్పిటల్కి తీసుకురావడమే కాకుండా బ్లడ్ దొరకకపోతే తన బిడ్డకి ప్రమాదం అని చెప్తున్నా వినిపించుకోకుండా తన బ్లడ్ ఇచ్చింది. తర్వాత ఇదిగో మీ అన్నయ్య తక్కువ టైంలోనే బ్లడ్ డోనర్స్ను ఒప్పించి మీకు బ్లడ్ ఇచ్చేలా చేశారు. ఫ్యాక్టరీలో గొడవ అనగానే నా మనసు ఎందుకో కీడు శంకించిందిరా. నేను కూడా వస్తే ఇలా జరిగుండేది కాదు. చంచల బయటకు వస్తుందని, ఇలా చేస్తుందని ఊహించలేదన్నయ్య. వైదేహి, నువ్వెందుకు ఇంత పిచ్చి పని చేసావు? బిడ్డకేమైనా అయితే? ఏం కాదు బావా. కాదని తను చెప్పాకే నిన్ను బతికించుకోవడం కోసం డాక్టర్లను ఇబ్బంది పెట్టాను. తను చెప్పిందా? ఎవరు చెప్పారు? ఇంకెప్పుడు ఇలా చేయొద్దమ్మా, బిడ్డకి ప్రమాదం. డాక్టర్, ఇప్పుడు బిడ్డకేం ప్రమాదం లేదు కదా? లేదు, సమయానికి మీరు బ్లడ్ తీసుకొచ్చారు కదా, అందువల్ల తన దగ్గర నుంచి చాలా తక్కువ తీసుకున్నాం. తల్లికి బిడ్డకి ఏ ప్రమాదం లేదు.
అత్తయ్య వీళ్ళింకా రాలేదేంటి? ఊర్మిళ ఒకసారి లక్కీకి ఫోన్ చేయమ్మా. అత్తయ్యా కంగారెందుకు? దేవాన్ క్షేమంగానే ఉన్నాడని మీ అబ్బాయి గారు చెప్పారు కదా, వస్తారులేండి. అసలు ఆ చెంచల తప్పించుకోవడం ఏంటి? దేవాంశిని కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు మన కుటుంబం మీద దాని ఏడుపు ఎప్పుడు పోతుందో ఏంటో. దేవా, మనోడా వచ్చావా? మనోడా, దేవాంశ్, మనోడా నాన్న, నీకేం కాలేదు కదా? ఆ చెంచల నిన్నెత్తుకుపోవడం ఏంట్రా? రా నాన్న, రా లోపలికి రా. ఇలా జరుగుతుందని ఊహించలేదు నాన్నమ్మ. ఫ్యాక్టరీలో ఏదో వర్కర్స్ గొడవ అంటే దేవాంశ్ వెళ్ళాడు. కానీ వాళ్ళు వర్కర్స్ కాదు, దేవాంశ్ని కిడ్నాప్ చేయడానికి చెంచల పన్నిన పన్నాగమని తర్వాత తెలిసింది. ఈ కట్టేంటి నాన్న? ఈ గాయాలేంటి? నిన్నింత చిత్రహింసలు పెట్టిందా ఆ చెంచల? ఈ శత్రుత్వం ఎప్పుడుకు పోతుందో ఏంటో. ఈ విషయం తెలియగానే చాలా భయపడిపోయాను నాన్న. నువ్వు కూడా ఎక్కడ దూరం అవుతావోనని భయపడిపోయాను. కానీ నీకేం కాలేదు, క్షేమంగా తిరిగొచ్చావు. నాకది చాలు. దానికి కారణం వైదేహి అమ్మ. వైదేహి గనక లేకపోయుంటే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదు. చెంచల దేవాంశ్ని ఎక్కడ బంధించిందో తెలుసుకుని తనని కాపాడి సరైన సమయంలో హాస్పిటల్కి తీసుకొచ్చి దేవాంశ్కి బ్లడ్ ఎక్కడా దొరక్కపోతే తన కడుపులో బిడ్డకి ప్రమాదం అని తెలిసి కూడా బ్లడ్ ఇచ్చి దేవాంశ్ని కాపాడుకుంది. ఆ రోజు నా కొడుకు ఏమవుతుందోననే భయంతో నిన్ను బాధ పెట్టాను. కానీ నువ్వు మాత్రం నీ ప్రాణాల్ని పణంగా పెట్టి నా కొడుకు ప్రాణాలు కాపాడావు. అది నా కర్తవ్యం అత్తయ్య. నేను కాపాడుకుంది నా ప్రాణాన్ని, నా నుదుటి కుంకుమని. అలాగే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మా ఇద్దరి ప్రాణమత్తయ్య. ప్రాణాలతో ఉండడం అంటూ జరిగితే ముగ్గురము ఉంటాం. మాలో ఏ ఒక్కరికి ఏం జరిగినా మిగతా ఇద్దరం ఉండం. అవునమ్మా, నేను ప్రాణాలతో ఉండాలంటే వైదేహి కడుపులో బిడ్డ ప్రాణాలతో ఉండకూడదని చెంచల వైదేహికి జ్యూస్లో ఏదో కలిపి పంపించింది. నా నరాలు కోసి రక్తం మొత్తం పోయినా ప్రాణాలతో ఉన్నాను గాని అదే నా బిడ్డకేమైనా జరుగుంటే మాత్రం అక్కడే ప్రాణాలు వదిలేసి ఉండేవాణ్ణి. కానీ వైదేహి పెద్ద సాహసమే చేసింది. చెంచల పంపించిన జ్యూస్ తాగకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చి నా ప్రాణాల్ని, బిడ్డ ప్రాణాల్ని కూడా కాపాడింది. ఏదో అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడి వైదేహి కాపాడిందని అనుకుంటున్నావు దేవాంశ్. అసలు ఇదంతా జరగడానికి గల కారణాన్ని వదిలేస్తున్నావు దేవాంశ్. ఏంటక్క కారణం? ఈ నింద కూడా నా బిడ్డ మీద వెయ్యాలని చూస్తున్నావు కదా? నిందేంటి? నిజమే కదా. ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి అనర్థానికి నీ బిడ్డే కారణం. లేకపోతే చెంచల తప్పించుకోవడం ఏంటి? దేవాంశిని కిడ్నాప్ చేయడం ఏంటి? అవునవును, చెంచలకి ఇంటి మీద ఉన్న పగకి దేవాంశిని చంపేసి ఉండేదేమో. బ్రతికాడంటే నిజంగా అదృష్టమే. ఆపండి. ఈరోజు నా బావ ప్రాణాలతో ఉన్నాడంటే కారణం నా బిడ్డే. అసలు నా బిడ్డే గనక లేకపోయింటే నా బావ ఎక్కడున్నాడో కూడా తెలుసుకోలేకపోయేదాన్ని. ఏంటి వైదేహి,
నీ బిడ్డే నీ చేయి పట్టుకొని దేవాంశ్ దగ్గరికి తీసుకెళ్లి కాపాడినట్టు మాట్లాడుతున్నావు. బిడ్డ శాపం కాదు వరం అని చెప్పడానికి ఏమైనా చెప్తుంది ఊర్మిళ. వినేవాళ్లు ఉంటే ఎన్నైనా చెప్తుంది. ఊర్మిళ, ఎందుకు ఊరికే ప్రతి విషయాన్ని బిడ్డకి ముడేసి మాట్లాడుతున్నావు? ముడేసి మాట్లాడుతుంది నేను కాదు, వైదేహి. కడుపులో బిడ్డంట దేవాంశ్ని కాపాడిందంట. అదెలా సాధ్యం? బిడ్డ వల్ల ఏదీ జరగడం లేదని కప్పిపుచ్చుకోవడానికి కాకపోతే మరేంటి? తనేం కప్పిపుచ్చుకోవడం లేదొదినా, జరిగిందే చెప్పింది. మీరే మా బిడ్డని బూచిగా చూపి మీ ద్వేషాన్ని చూపిస్తున్నారు. బావా వదిలే, ఎవరేమనుకుంటే ఏంటి? ఈరోజు మన బిడ్డ మన జీవితాల్లో వెలుగులు నింపింది. ఎలా ఏంటి అన్నది వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఏదో ఒకరోజు వాళ్ళకి అర్థమవుతుంది. పద బావా. ఇదేంటి కొత్తగా బిడ్డ కాపాడింది అంటోంది? అదెలా సాధ్యం ఊర్మిళ? సాధ్యం కాదత్తయ్యా. మనం అవకాశం దొరికినప్పుడల్లా బిడ్డని శాపంగా మార్చాలని చూస్తున్నట్టు తను కూడా అవకాశం వచ్చినప్పుడల్లా బిడ్డని వరంగా చూపించడానికి ప్రయత్నిస్తోంది. ఈ పోరాటంలో గెలుపు మనదే కావాలి. ఏం గెలవడమో ఏంటో, ఇంత ప్లాన్ చేసినా వైదేహి దేవాంశిని కాపాడిందంటే ఇంతకు మించి ఇంకేం ప్లాన్ చేయాలో తెలియట్లేదు. అలాగని ఆపేస్తామా? లేదు కదా. మన టైం వచ్చే వరకు ప్రయత్నిస్తూ ఉండాల్సిందే. వాళ్ల కర్మ కాలిన ఒక్క క్షణం చాలు మనకు కలిసి రావడానికి. ఊర్మిళ, వస్తున్నా. కాళ్ళొచ్చాయి కదా, భూమి దాగట్లేదు. తోడబుట్టినవాడొచ్చినా కౌగిలించుకోవడానికి మీరు లేచి నిలబడలేరు కదా. వచ్చే జన్మలో మా ఆయన పక్షిలా పుడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీ కింద సేవలు చేయాలా? వెళ్ళండి. అయ్యగారు, ఏంటి? ఊర్మిళమ్మ గారికి బాగా వేడి చేసిందట, మజ్జిగ తీసుకురమ్మన్నారు. సరే ఇటు నేను ఇస్తాను. అయ్యగారు, ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చూసి కలుపుకోమని చెప్పండి. నువ్వు వెళ్ళు. ఎవరికైనా ఉప్పు తిన్న విశ్వాసం ఉండాలి అంటారు. నీకు ఇంటి మీద అసలు విశ్వాసమే లేదు ఊర్మిళ. ఆ విశ్వాసం పెరగాలి అంటే ఈ ఉప్పు మొత్తం వేసినా తక్కువే. వచ్చావా? రా. అయిపోయాయా నీ కబుర్లు కాలక్షేపాలు? ఏంటి మళ్ళీ ఏదో మొదలు పెట్టబోతున్నట్టున్నారు? కొత్తగా మొదలు పెట్టడానికి ఇది ఇప్పుడు మొదలైంది కాదు కదా, అప్పుడే ముగిసిపోయేది కాదు. అంతులేని కథ కదా మనది. ఏ భార్యకైనా కట్టుకున్న మొగుడుతో కబుర్లు కాలక్షేపాలు ఉంటాయి. కానీ నీకు మాత్రం 3 ముళ్ళు వేసిన మొగుడు కన్నా పక్క వాళ్లే ఎక్కువ. మీరెప్పుడైనా నన్ను అసలు పెళ్ళంగా చూసారా? మన గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మన అంటే మీరు, నేను. నీ ఆలోచనే తప్పైనప్పుడు ఆ ఆలోచన గురించి ఇంకేం ఆలోచించమంటావు? మన అంటే నువ్వు నేను మాత్రమే కాదు, మన కుటుంబం. ఆ కుటుంబంలో అందరి కోసం మంచిగా ఆలోచించడం, వాళ్ళ మంచి కోసం పాటుపడటం, వాళ్ళ కోసమే ఆలోచించడం. నీకు ఆలోచనే లేదు. ఉంటుంది,
వాళ్ళు మన గురించి ఆలోచించినప్పుడు నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఏం ఆలోచించాలి మన గురించి? అసలు ఏం కావాలి నీకు? రాజ్యాధిపతి పదవి. ఏంటి? రాజ్యాధిపతి పదవి కావాలని అడుగుతున్నాను. అప్పుడంటే మీకు కాళ్ళు బాగులేవు, అందుకని మీ తమ్ముడికి ఆ బాధ్యత అప్పగించారు. ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, బాధ్యతలు చూసుకోగలరు కదా, ఇప్పుడు ఇవ్వమని అడగండి. ఎందుకు? రాజ్యాధిపతి పదవిస్తే అధికారం చలాయిద్దామనే? అధికారం చలాయించడం కోసం కాదు, నాకు ఈ ఇంట్లో దక్కాల్సిన గౌరవం, హోదా, విలువ దక్కాలంటే ఆ అధికారం ఉండాలి. అధికారంతో విలువ, గౌరవం దక్కవు, మంచి ప్రవర్తనతో దక్కుతాయి. పెళ్ళాం అడిగింది ఇవ్వనివాడు ప్రవర్తన గురించి మాట్లాడకూడదు. తనకి దక్కని దానికోసం ప్రయత్నిస్తే ప్రశ్నించకూడదు. ఏదైనా సద్వినియోగం చేసే వాళ్ళకే దక్కుతుంది, దుర్వినియోగం చేసే వాళ్ళకి కాదు. కుటుంబం కోసం ఒక్క మంచైనా చెయ్యి, అప్పుడు ఆలోచిద్దాం అధికారం గురించి. కోరుకున్నది దక్కితే దక్కించుకోవడానికి వేరే ఆలోచనలు చెయ్యాల్సిన అవసరం ఉండదు. అప్పుడు కుటుంబం కోసం ఏమైనా చేస్తాను. ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఈ మజ్జిగ తాగు చాలు. ఏంటి? బాగా వేడి చేసిందని మజ్జిగ తెమ్మన్నా ఉంట కదా, ఆపకుండా దీన్ని తాగు. అప్పుడు నువ్వు కుటుంబం కోసం ఏమైనా చేయగలవని నమ్ముతాను. మజ్జిగ తాగడానికి దానికి ఏంటి సంబంధం? సరే, తాగుతాను. ఇంత ఉప్పు కలిపావేంటి? కుటుంబం కోసం ఏమైనా చేస్తానన్నావు కదా, కాస్త ఉప్పు ఎక్కువైతే మజ్జిగ తాగలేవా? ఇది కాస్త ఎక్కువ. ఇంత ఉప్పుగా ఉంటే అసలు ఎవరైనా తాగుతారా? ఇదే వైదేహికిస్తే తాగేస్తుంది. ఉప్పు కాదు, విషం కలిపినా సరే కుటుంబం కోసం అంటే తాగేస్తుంది. అది నీకు వైదేహికి ఉన్న తేడా. అందుకే అధికారం పొందే అర్హత అక్కడుంది, ఇక్కడ లేదు. నీకు నిజంగా గౌరవమే కావాలంటే చెప్పాను కదా, దానికి అధికారంతో పనిలేదు. ప్రవర్తన మార్చుకో, అన్నీ అవే నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. బావా, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇదిగో ఈ పాలు తీసుకో. నువ్వెందుకు తెచ్చావు వైదేహి? చిన్న చిన్న పనులు చేసుకోవచ్చని డాక్టర్ చెప్పారు కదా బావా. పైగా నీ గాయం నయమయ్యే వరకు నువ్వు ఏ పనులు చేయకూడదు. ముందు పాలు తీసుకో. అయినా మంచు పడుతుంటే ఇక్కడేం చేస్తున్నావు బావా? మనుషులు మిగిల్చే బాధ నుంచి ఉపశమనం కలిగించేది ఈ చల్లటి ప్రకృతే కదా వైదేహి. ఆ చందమామని చూడు, ఎంత ప్రశాంతంగా ఉందో. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించట్లేదు? అవును బావా, ఇలా ఎంతసేపు చూసినా తనివి తీరదు. అమ్మా అమ్మా, చిట్టి తల్లి. వైదేహి. బావా, చిట్టి తల్లి మాట్లాడుతుంది బావా. అవునా? అవును బావా, నీకు వినిపించడం లేదా? లేదే. అమ్మ చిట్టి తల్లి. అమ్మా, ఇప్పుడు వినిపించిందా? నాకేం వినిపించట్లేదే. చిట్టి తల్లి, ఇప్పుడే ఒక గండ నుంచి గట్టెక్కాం. మళ్ళీ ఏం ఆపద తలపెట్టబోతున్నారు? ఏం జరగబోతుంది? ఆపదేం లేదమ్మా, నాకు కూడా వెన్నెలంటే చాలా ఇష్టం. అవునా? బావా, ఇప్పుడు మనకేమీ ఆపద లేదంట. అలాగే మనలాగే పాపకు కూడా వెన్నెలంటే చాలా ఇష్టమంట. అవునా? నిజమేలే. వెన్నెలని, చందమామని ఇష్టపడని పసిపిల్లలు ఎవరుంటారో? అందుకే చందమామని చూపిస్తే పిల్లల ఏడుపు ఆగిపోతుంది. అల్లరి చేయకుండా గోరు ముద్దలు తింటారు. మన బిడ్డ అంతే అన్నమాట. బావా, గోరుముద్దంటే గుర్తొచ్చింది. ముందు నువ్వు పాలు తాగు, చల్లారిపోతాయి. నేను కూడా తాగుతా, నువ్వు కూడా తాగు. నీకోసమని తెస్తే నన్ను తాగమంటావేంటి బావా? ఇద్దరం కలిసి తాగుదా ఉంటున్నాను వైదేహి. నువ్వు తాగితే పాప ఆకలి కూడా తీరుతుంది. కావాలంటే అడుగు.
చిట్తల్లి, చూసావా మీ నాన్న వేషాలు? ఇలాగే ఏదో ఒకటి చెప్పి నాతోనే తాగించేస్తారు. మరి నీకు ఇవ్వకుండా నాన్నొక్కిరే ఎలా తాగుతారమ్మా? అమ్మో, అప్పుడే నాన్న పార్టీ అయిపోయావా? ఏంటి పాప నిన్నే పాలు తాగమంటుంది కదా, తాగు. ముందు మీరు తాగివ్వండి.